మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. వృత్తి ఉద్యోగాల పరంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా లోనవుతారు. ప్రమోషన్స్ వస్తుంది అనుకున్న చోట నిరాశ ఎదురవుతుంది. పిల్లల పట్ల మీరు ఎంత ప్రేమగా చూసినా సరే వారు మిమ్మల్ని విరోధంగానే చూస్తారు. ఎందుకు ఇలా అవుతుంది, ఏంది జరుగుతుంది ఇలాగా అనే బాధ ఎక్కువగా ఏర్పడుతుంది. అయితే ఏది ఏమైనా సరే పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అది వారి భవిష్యత్తు కోసం అని చెప్పి ఎక్కువగా గ్రహిస్తారు కూడా. అలాగే ఒక వ్యాపారం ప్రారంభించాలని ముందుకు వెళ్తారు, అది వెనక్కి వెళ్ళడం ఉంటుంది. వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి సమస్యపోయే విధంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో వ్యాపార పరంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. చేదాకా వచ్చిన ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళడం జరుగుతుంటాయి. అయితే కష్టే లేనట్టుగా శని స్తోత్రాన్ని ఎక్కువగా పఠించి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కూరగాయల వ్యాపారస్తులకు, వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, హోటల్స్కి కొంతవరకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్టు ప్రారంభించాలి లేదా ఉద్యోగ ప్రయత్నం చేయాలి అని అనుకుంటారు, ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటారు, మధ్యలో ఆగిపోతుంటారు. ఇటువంటి ధోరణి ఎక్కువగా ఏర్పడుతుంటుంది. అయితే మనస్సంకల్పంతో మీరు ఏదైనా సాధించగలరు. మీకున్న ధైర్యం మీ ఆత్మస్థైర్యమే. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు, మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు వీరికి అనుకూలిస్తాయి. అయితే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అయితే ఎప్పటి నుంచో వస్తున్న ఉద్యోగం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. అయితే ఏదైనా మన మంచికే, దాని తర్వాత మంచి ఉద్యోగం వీరికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉన్నా కూడా అవి ఈ వారం సమస్యపోతాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే ఒక సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయినా మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి, మనస్పర్ధలు లేకుండా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే ప్రతిరోజు శని స్తోత్రం, దుర్గాదేవి అష్టోత్తరం పండించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.